ప్రత్యేక శ్రద్ధ వహించడమే కాక పాఠశాల నెలకొల్పడంలో కూడా మహాపాత్ర పోషించిన మహానాయకుడు రాజశేఖర్. ఏదైతే కస్తూరిబా పాఠశాలలు కావచ్చు, జ్యోతిబా పూలే పాఠశాలలు కావచ్చు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కావచ్చు, రెసిడెన్షియల్ పాఠశాలలు కావచ్చు, ఆనాడు 57 మండలాలు జిల్లాలో ఉంటే 56 మండలాలకు పాఠశాలలు మంజూరు ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో పాటు కరీంనగర్ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించుట్లో మహాపాత్ర పోషించిన నాయకుడు. అలాగే మరి ఈనాటి డీసీసీ ఆఫీస్ నిర్మాణానికి కూడా ఈనాడు మనం అందరం సమావేశమవుతున్న ఈ కార్యాలయ నిర్మాణంలో వారు తనదైన పాత్ర పోషించి మరి ల్యాండ్ అలొకేషనే కాక ఆనాటి మంత్రివర్యులు రత్నాకర్ రావు గారు అలాగే సబితా ఇంద్రారెడ్డి గారిని పురమాయించి ఈ యొక్క డీసీసీ కార్యాలయం నిర్మాణానికి కూడా వారు ఎనలేని కృషి చేసిన గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే మాట ఈ సందర్భంగా గుర్తిస్తూ వారికి నా పక్షాన, కరీంనగర్ ప్రజల పక్షాన, కరీంనగర్ కాంగ్రెస్ పక్షాన, ముఖ్యంగా దళితులందరి పక్షాన వారికి ఘన నివాళులు అర్పిస్తూ వారి సేవలను ప్రజలంతా గుర్తుపెట్టుకుంటూ ఉన్నారు. వికలాంగుల పెన్షన్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే నాకు రాజకీయంగా అత్యంత ప్రేమికులే కాకుండా నాకు రాజకీయ మనుగడిచ్చిన మహానాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు దాదాపు 6 మార్ల ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా, 3 సార్ల మంత్రిగా, 2 సార్ల ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి సేవలు అందించడమే కాక పార్లమెంట్ సభ్యులుగా భారతదేశంలో చాలా సేవలు అందించిన గొప్ప నాయకుడు మరి రాజశేఖర్ రెడ్డి గారు అనే మాట గుర్తు చేస్తూ ప్రత్యేకంగా మరి తెలంగాణలో కూడా ఆ రోజు వరద కాలువ కావచ్చు, ఎస్ఆర్ఎస్కి సంబంధించిన కాలువలు కావచ్చు, మిడ్ మానేర్ కావచ్చు, సిరిపాద ఎల్లంపల్లి కావచ్చు, సాగునీటి విషయంలో కూడా తెలంగాణతో పాటు కరీంనగర్ జిల్లాకు ఎనలేని సేవలు అందించిన రాజశేఖర్ రెడ్డి గారిని ఈరోజు స్మరించుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఆనాడు తెలంగాణ వెనుకబడ్డ తన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే నాకు రాజకీయంగా అత్యంత ప్రేమికులే కాకుండా నాకు రాజకీయ మనుగడిచ్చిన మహానాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు దాదాపు 6 మార్ల ఎమ్మెల్యేగా, 4 సార్ల ఎంపీగా, 3 సార్ల మంత్రిగా, 2 సార్ల ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి సేవలు అందించడమే కాక పార్లమెంట్ సభ్యులుగా భారతదేశంలో చాలా సేవలు అందించిన గొప్ప నాయకుడు మరి రాజశేఖర్ రెడ్డి గారు అనే మాట గుర్తు చేస్తూ ప్రత్యేకంగా మరి తెలంగాణలో కూడా ఆ రోజు వరద కాలువ కావచ్చు, ఎస్ఆర్ఎస్కి సంబంధించిన కాలువలు కావచ్చు, మిడ్ మానేర్ కావచ్చు, సిరిపాద ఎల్లంపల్లి కావచ్చు, సాగునీటి విషయంలో కూడా తెలంగాణతో పాటు కరీంనగర్ జిల్లాకు ఎనలేని సేవలు అందించిన రాజశేఖర్ రెడ్డి గారిని ఈరోజు స్మరించుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఆనాడు తెలంగాణ వెనుకబడ్డ తన